ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందే నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పదాం సహగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ రాధా గోవింద్ కి జై. 1 సెకండ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము 8వ అధ్యాయము భగవత్ ప్రాప్తి, అష్టమాధ్యాయము అక్షర బ్రహ్మ యోగం ఇది చూస్తున్నాం కదా. ఇందులో అర్జునుడు పలు సందేహాలు అడుగుతాడనమాట. ఇప్పుడు భగవంతుడు బోధించినది అది ఎంత విన్న తర్వాత అతనికి సందేహాలు వస్తాయన్నమాట. సందేహాలు నివృత్తి చేసుకునే దానికే భగవంతుడిని అడగడం జరుగుతుంది. భగవంతుడు చెప్పాడు లాస్ట్ చాప్టర్ లో లాస్ట్ శ్లోకాలో ఏం చెప్తాడు భగవంతుడు? ప్రయాణ కాలేపి నా యందు చిత్తం లగ్నం చేసిన వాళ్ళు అన్నిటికీ నేనే నియం. ఈ భౌతిక జగత్ ఏదైతే ఉంది అది ఈ దేవతల్ని యజ్ఞాల్ని నియమించే వాడిని నేనే అని తెలుసుకున్నవాడు. అది తత్వవేత్తలు బ్రహ్మ విధులు అనమాట. భగవంతుణ్ణి పరతత్వం కలిగిన వారు మరణ సమయంలో నన్ను పొందగలుగుతారు. అంటే నన్ను నన్ను అవగాహనతో ఉంటారు. మామూలుగా మరణ సమయం అనేది మనుషులకి ఆచరించడం వృద్ధాప్యంలో వస్తుంది. ఆ సమయంలో అన్ని అవయవాలు పనిచేయక గొంతు పూడుకొని భగవంతుడు గుర్తుకు రాడు. కానీ అది ఆ మొదటి నుంచే ఆ భావనలో ఉన్న వాళ్ళకి, భగవద్భక్తిలో ఉన్న వాళ్ళకి భగవంతుడు వ్యక్తమవుతాడు అనమాట. ఇప్పుడు అర్జునుడి సందేహాలు చూద్దాం. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే. ఇన్ని ప్రశ్నలు అడిగేశాడు అనమాట. అర్జునుడు పలికెను, ప్రభు ఓ పురుషోత్తమ, బ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మం అంటే ఏమిటి, కామ్యకర్మలంటే ఏమిటి, అధిభూతం అంటే ఏమిటి, అది దైవం ఏమిటి? 5 ప్రశ్నలు.
అన్ని ఒకటేసారి చొప్పించేశాడు. దయచేసి నాకు వివరించండి. అంటే భగవంతుడు బ్రహ్మము, పరమాత్మ భగవానుడు ఓకే. కానీ దీంతో పాటు జీవాత్మ మనం కూడా బ్రహ్మమే. కానీ ఆ స్టేజ్కి రావాలి. మనల్ని మనము పవిత్రీకరణ చేసుకున్నప్పుడే ఉన్నతమైన స్థితికి అయినప్పుడు బ్రహ్మంగా వస్తాం అనమాట. అని ఈ దేహము, ఆత్మ, మనస్సు ఇవన్నీ కూడా బ్రహ్మంగా ఒక్కోసారి చెప్పబడతాయి అన్నమాట. ఇంద్రియాలు అవన్నీ. అందుకని ఇక్కడ భగవంతుని పురుషోత్తముడుగా అని చెప్తున్నాడు. అంటే పరమ పురుషుడు ఆయన బోధిస్తూ అడుగుతున్నాడు అనమాట. ఇన్ని ప్రశ్నలు బ్రహ్మం అంటే ఏంటి, ఒకదానికి భగవంతుడు జవాబు ఏమిస్తాడో చూద్దాం. అది యజ్ఞం కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. అది యజ్ఞ అంటే యజ్ఞంగా ప్రశ్నలు కొనసాగుతున్నాయి, పరంపరగా వచ్చేస్తున్నాయి అనమాట. అది యజ్ఞ, యజ్ఞ ప్రభు ఎవరు, అతడు దేహేస్మిన్ మధుసూదన, ఏ విధంగా ఈ శరీరంలో ఎలా ఉంటాడు. భక్తి సేవలో నిమగ్నమైన వాళ్ళు మరణ సమయంలో నిన్ను ఎలా తెలుసుకోగలరు ప్రశ్నలు అడిగాడు. మొట్టమొదటి ఏమడిగాడు, ఇక్కడ మనకి బ్రహ్మం అంటే ఏమిటి, బ్రహ్మం కిం తద్బ్రహ్మ, కిం అధ్యాత్మం అంటే ఏంటి, కర్మలేంటి, అది భూతం ఏంటి, అది దైవం ఏంటి. ఇప్పుడు భగవంతుడి యొక్క జవాబులు చూద్దాం. దీంట్లో ముఖ్యంగా అది యజ్ఞం అని అడిగారు కదా. యజ్ఞ ప్రభు ఎవరు అని మనకి భక్తార యజ్ఞ తపస్సంలో చూసాం. యజ్ఞ ప్రభువు ఇంద్రుడికి విష్ణు అంటే విష్ణు భగవానుడికి అనమాట. యజ్ఞో వై విష్ణు అని వేదాల్లో చెప్పబడుతుంది. అంటే ప్రధాన దేవతల్లో, బ్రహ్మరుద్ర ప్రధాన దేవతల్లో విష్ణు అంటే శ్రీకృష్ణ భగవాని స్వాంశ అనమాట విష్ణు. అయితే ముఖ్యుడైతే కార్యనిర్వాహక వర్గం అన్నాం కదా, మిగతా పనులు చేసే దేవతల్లో ఇంద్రుడు ముఖ్యుడు. అందుకని ఇద్దరు యజ్ఞాల చేత అర్చింపబడతారు. కానీ వాస్తవంగా యజ్ఞాలకి ఎవరు ప్రభువు అంటే భగవంతుడు ప్రభువు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎలాగనేది చూద్దాం. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంహితః. అక్షరం, క్షరము అంటే నశించిపోయేది, అక్షరం అంటే ఎప్పటికీ నాశరహితము లేనిది. శ్రీ భగవాను వాచ, మనకు భగవద్గీత అంతా భగవంతుడే అని బోధించబడుతుంది. ఎక్కడైనా కానీ భగవాను వచ్చే వస్తుంది, భాగవతం కానీ ఎక్కడైనా కానీ. కృష్ణ వాచ రాదు, విష్ణుడు వాచ రాదు. ఎందుకంటే ఆయన ఒక్కడే దేవాది దేవుడు, భగవంతుడు కాబట్టి అనమాట. ఆయన అక్షరం అంటే నాశము లేనిది అనమాట, నాశనం లేనిది. మనం అందుకే అక్షరాలు మనం నేర్చుకునే విద్య ఒకసారి నేర్చుకుంటే ఎప్పటికీ తుడిచిపెట్టిపో, అవి నశింపు లేనిది. బ్రహ్మ పరమం అంటే బ్రహ్మం అనేది నాశరహితమైన దివ్యమైనది, పరమం దివ్యమైనది, అలాంటి నిత్యమైన స్వభావం కలది ఆధ్యాత్మం అని చెప్పబడుతుంది అనమాట. భూత భావోద్భవకర విసర్గ కర్మ సన్నిహిత. ఇక్కడ శ్రీ భగవానుడు ఏం చెప్తున్నాడు, నాశరహితుడు సర్వోత్తముడైన జీవుడు బ్రహ్మం అనబడతాడు. మనము ఎప్పుడైతే దేహం కాదు ఆత్మలను తెలుసుకున్నప్పుడు ఆత్మలకు నశింపు లేదు కదా. మనం కూడా సర్వోత్తముడు అయిన జీవుడే బ్రహ్మం అనబడతాడు. ఆత్మ యొక్క నిత్య స్వభావము ఆధ్యాత్మం. మన అసలు ఒరిజినాలిటీ ఏంటి మనది, మనం ఆధ్యాత్మిక లోకంలో భగవత్ స్వరూపులుగానే, భగవంతుని అంశాలుగానే ఉంటాం. ఇక్కడికి వచ్చాం కదా, బద్ధ జీవితంలో త్రిగుణాలకు లోనైపోయి మనం కట్టుబడిపోయి మాయలో చిక్కుకుపోయాం. కాబట్టి ఆయన ఒరిజినల్ స్వభావం ఏంటి, ఆధ్యాత్మం అని. ఈ సమస్త జీవుల ఉత్పత్తికి ఉనికికి కారణమైన కార్యమే కర్మ అంటారనమాట. ఈ జీవుల ఉత్పత్తికి ఉనికికి, మనం ఇక్కడికి రావడానికి, మనము వ్యక్తం కావడానికి అనమాట, మన ఉనికికి ఈ కార్యమే కర్మ. ఎట్లా అంటే ఇంకా కొంచెం విశదీకరించి మనం చెప్పుకుంటే, పరబ్రహ్మం భగవంతుడైతే బ్రహ్మము ఇప్పుడు జీవులని చెప్పుకున్నాం కదా. అంటే మనము భగవంతుడికి నిత్య దాసులం. ఎప్పుడు మనం ఈ భౌతిక చైతన్యంలో ఉన్నప్పుడు మటుకు భౌతికం అనుకుంటాం, అదే ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికం అనుకుంటాం. కాబట్టి రకరకాల గతులను పొందుతూ ఉంటాం. అందుకే మనల్ని తటస్థ శక్తి, న్యూట్రల్ అంటారనమాట. శ్రీకృష్ణ భగవానునికి బాహ్య శక్తి ఉంది అంటే భౌతిక జగత్తు, ఆంతరంగిక శక్తి ఉంది ఆధ్యాత్మిక జగత్తు. ఆయన యొక్క తటస్థ శక్తి, న్యూట్రల్ శక్తి జీవులు అనమాట. ఈ రకంగా
84 లక్షల జీవజాతులు ఎక్కడ ఏ జన్మ పొందినా కానీ ఆధ్యాత్మికంగా మట్టుకు ఒకే దివ్య దేహం అనమాట. రకరకాల మన పుణ్యపాపాలను బట్టి జన్మలు వస్తూ ఉంటాయి, జంతువులో పక్షులో ఏదో ఒకటి అనమాట. ఇది ఈ భౌతిక ప్రకృతిలో ఇలా జన్మించడమే అంటే పుణ్యపాలను బట్టి వస్తూ ఉంటాం కదా, పుణ్యపాపాలను బట్టి తిరిగి తిరిగి జన్మించడమే జన్మరణ చక్రం అంటాం. ఇదే కారణం అనమాట భౌతిక జగత్తులో. ఇప్పుడు 3 ప్రశ్నలకి మీకు ఆన్సర్, మనకి జవాబు వచ్చేసింది అనమాట. ఇది ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు ఈ సైకిల్లో. ఇంకా చెప్తారు, అధిభూతం క్షరో భావ పురుషశ్చాది దైవతం అది యజ్ఞోహమేవాత్ర దేహి దేహభృతాం వర. దేహదారులలో శ్రేష్ఠుడా ఓ అర్జున, శరీరం లాంటి నిరంతరం మార్పు చెందే భౌతిక ప్రకృతిని అధిభూతం అంటారు. అధిభూతము, అధిదైవము ఇవన్నీ అడిగారు కదా, బ్రహ్మము, సూర్యచంద్రుల వంటి సకల దేవతలను కలిగి ఉన్న భగవంతుని యొక్క విరాట్ రూపమున అది దైవము అంటారు. ప్రతి దేహంలో అంతర్యామి రూపంలో ఉండే అది యజ్ఞాన్ని నేనే. భగవంతుడు 3 జవాబులు ఇచ్చేశారనమాట ఇక్కడ. ఎట్లా ఈ భౌతిక ప్రకృతి నిరంతరం పరిణామశీలైంది అంటే దీంట్లో ఈ జీవులంతా కూడా సృష్టించడం మరణించడం జరిగిపోతూ ఉంటుంది అనమాట. అది అధిభూతం, ఈ భౌతిక జగత్తు అధిభూతం. ఈ మొత్తము దేవతలు దేవీ దేవతలు వీళ్ళందరినీ కూడి ఉండే విశ్వరూపం ఉంటుంది. భగవంతుని విశ్వరూపంలోనే వాళ్ళంతా ఉంటారు. ఆ విశ్వరూప సందర్శన యోగం వస్తుంది మనకి, అన్ని దేవతల్లో ఉండే విశ్వరూపం, విశ్వమంతా వాళ్ళంతా అది దైవతం అనమాట. సరే, మనం హృదయస్థ పరమాత్మ అని చెప్పుకుంటాం కదా, మన జీవుల హృదయంలో ఉండే పరమాత్మ ఎవరు? అది యజ్ఞుడు. సో అది భౌతిక ప్రకృతి అధిభూతమైతే ఆయన యొక్క విశ్వరూపములందరినీ కూడి ఉండే దేవతలంతా కూడి ఉండే విశ్వరూపం అది దైవతం అయితే, అది యజ్ఞుడు, యజ్ఞ ప్రభువు భగవంతుడు హృదయస్థ ఈయన అనమాట పరమాత్మ అనమాట. ఎందుకంటే పరమాత్మ నిలిచుంటాడు కాబట్టి అది యజ్ఞుడు అనబడతాడు అనమాట. విరాట్ పురుషుని రూపం ఎలా ఉంటుంది? అధోలోకాలు పాదాలు, సూర్యచంద్రుని నేత్రాలు, శిరము ఉత్వలోకాలు, అలాంటి విశ్వరూపము ఆరాధించేది సాధనలో ఉండే భక్తులు అనమాట. మొట్టమొదటి సాధనలో ప్రవేశించిన భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. ఒక టేబుల్ ఇస్తారు చూడండి, ప్రశ్న జవాబు. బ్రహ్మం అంటే ఏమిటి అన్నాడు కదా అర్జునుడు. నాశరహితము లేని దివ్యమగు జీవుడు. ఆధ్యాత్మం జీవుని నిత్య స్వభావము. కర్మ దేహోద్భవమునకు సంబంధించిన కర్మలు. ఇక్కడే వస్తాం కదా భౌతిక ప్రకృతిలో జనన మరణ చక్రాలు. అధిభూతము భౌతిక ప్రకృతి. అది దైవము సర్వదేవతల్ని కూడి ఉండడి విశ్వరూపము. అది యజ్ఞము, యజ్ఞ ప్రభు ఎవరు? హృదయస్థ పరమాత్మ. అది యజ్ఞ ఎక్కడ వసించును? ప్రతి జీవి యొక్క హృదయములో. మరణ సమయమున కృష్ణుని ఎలా స్మరించాలి? స్మరణాన్ని జీవిత కాలం అభ్యాసనం చేయడం ద్వారా. ఆయన యొక్క స్మరణం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నిరంతరము ఈ యొక్క అభ్యాసం ద్వారా భగవంతుణ్ణి మర్చిపోకుండా స్మరించుకోవచ్చు అన్నమాట. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం వ్యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః అసంశయః. అంత్యకాలంలో కూడా నన్నే మామేవా నన్ను స్మరించుచు ఎవరైతే ముక్త్వా కలేవరం విడిచేస్తారో వాళ్ళ నన్నే, ఈ విషయంలో సందేహం లేదు, నన్నే పొందుతారు. జీవిత చివరి సమయంలో కేవలం నన్నే స్మరణ చేస్తూ శరీరాన్ని వచ్చిన పెట్టేవాడు నా భావాన్ని పొందుతాడు. ఇందులో సందేహం ఏమీ లేదు అని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ భీష్మాచార్యులు వారిని చూపిస్తున్నారు. శ్రీకృష్ణ భగవాని సమక్షంలో ఆయన దేహత్యాగం చేస్తాడనమాట. ఆయన్నే చూస్తూ ఈ స్మరణ అనేది చాలా మిక్కిలి ఉత్తమం. ఎందుకంటే శ్రవణ కీర్తనం స్మరణం అని నిన్న చెప్పాను కదా. సరే, మీకు టేబుల్ ఇస్తాను, నేను మర్చిపోయిన ఓపెన్ చేయలేదు. ఆ శ్రవణం ఫస్ట్ది అయితే తచ్చును 7వ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకంలో భగవంతుడు చెప్పాడు కదా, తచ్చును విను. అందుకే మనము నిరంతరము భగవంతుడే చెప్పాడు కాబట్టి వినాలి. శ్రవణం ఆయన యొక్క లీలలన్నీ కూడా వింటూ ఉండాలి. కీర్తనం మనము భగవన్నామ కీర్తన చేస్తూ ఉండాలి. స్మరణం ఆయనని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలన్నమాట. అది ఈ భక్తి యోగంలో ఉన్న వాళ్ళకి ఈ కృష్ణుని స్మరించడమే సాధ్యమవుతుంది. లేని వాళ్ళకి చాలా
కష్టసాధ్యం అనమాట. ఈ మంత్రాన్ని, మహామంత్రాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, కీర్తించడం చేస్తూ ఉంటే ఆ ఓర్పు అనేది వస్తుందన్నమాట. అవరోధాలు వస్తూ ఉంటాయి, కామని చెప్పం, ఎన్నో అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని తట్టుకోగలగాలన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సద్భావ తద్భావ భావితః. ఇక్కడ యం యం వాపి స్మరన్ భావం అంటే ఏ ఏ ఏ ఏ భావాల్లో స్మరిస్తూ ఉంటే కలేవరాన్ని వదిలేటప్పుడు, త్యజతి అంటే కలేవరం వదలడం అనమాట. అప్పుడు తం తం దాని చేతనే ఆ కౌంతేయ అప్పుడు ఆ స్థితిని పొందుతారు. ఓ కౌంతేయ, మనిషి మరణ సమయంలో ఏ భావాలతో శరీరాన్ని వదులుతాడో ఆ భావాలకు తగిన స్థితినే పొందుతాడు అని భగవంతుడు చెప్తున్నారు. ఇక్కడ మనకు ఒక చిన్న కథ వస్తుంది, భర్త మహారాజు గురించి చెప్పాం గతంలో. అది ఖచ్చితంగా అన్వయించుకుంటారు. వృషభ మహారాజు అని ఆయన కుమారుడు అనమాట. అతడు అంతిమ కాలంలో వానప్రస్థాశ్రమం అడవిలో ఉంటాడు. ఉండి చక్కగా అన్ని పాటిస్తూ ఉన్నప్పుడు అతనికి చాలా తెలిసినవాడు, తత్వవేత్త గొప్ప, ఆయన భక్తిలో ఉండేవాడు. అటువంటి వాడికి కేవలము ఒక జింక సాంగత్యం అనమాట. అయితే ఆ జింకని అది ఏమైతుందంటే ఆ జింక బాగా ప్రెగ్నెంట్ గా ఉండి పులి అరుపుకు భయపడి నది దాటపోయి కింద పడి చనిపోతుంది. అప్పుడు చనిపోయేటప్పుడు ఒక పిల్లని ఇంతుంది. ఆ పిల్ల మీద జాలితో జింక పిల్లని తెచ్చి పెంచుకుంటాడు అతను. ఆ పెంచుకోవడం వల్ల ఏమైతుందంటే ఇక్కడ చూపిస్తారు చూడండి, ఇమేజ్లో జింక పిల్లని తెచ్చుకుంటాడు, దాన్నే పెంచుకుంటూ దానితోనే చూస్తూ ఉంటాడు అనమాట. అంతిమ కాలంలో దాన్నే చూస్తూ మరణిస్తాడు. దానివల్ల ఏమైతుంది, అతనికి మరుసటి జన్మ జింక జన్మ లభిస్తుంది అనమాట. ఏమంటే ఆయనకు మహాయోగి కాబట్టి, తర్వాత పూర్వజన్మ స్మృతి ఉంది కాబట్టి అతను మళ్ళీ ఇంకో జన్మ తీసుకుని తన ముక్తి పొందాల్సి వస్తుంది అనమాట. అంతిమ కాలంలో అతనంత చేసిన అన్ని వృధా అయిపోయి, తపస్సు, యోగము, యజ్ఞం అన్ని కూడా వృధా అయిపోయి జింక జన్మ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అదే భావాన్ని తీసుకుంటారు కాబట్టి మహామంత్ర నిరంతరము భగవన్ నామస్మరణలో ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. తస్మా సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనో బుద్ధి మామే వైశ్యస్య సంశయం. ఓ అర్జున, అందువల్ల నిరంతరము నన్నే స్మరిస్తూ నీ కర్తవ్యమైన యుద్ధము చెయ్యి. మనస్సును, బుద్ధిని నా యందు నిలిపితే నీవు నిస్సంశయంగా నన్నే పొందుతావు. యుద్ధం చేసేటప్పుడు నీవు నన్నే తలుస్తూ ఉండు. నీ విద్యుక్త ధర్మం ఏమి, క్షత్రియ ధర్మం, యుద్ధమే చేయనన్నాడు కదా. అంటే నా కోసం యుద్ధం చేయి. నీ కర్మల్ని ఎవరి కోసం, భగవానుడు చెప్పాడు కాబట్టి యుద్ధం ఆచరించాలి. ఎందుకంటే ఈ మన కర్మలు చేసేటప్పుడు ఆ ప్రతిఫలాపేక్ష ఉంటుంది. ఆ ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలన్నమాట. భగవంతుని కోసం చేస్తున్నాను అని ఇలా చెయ్యి అని చెప్పేసి అర్జునుడికి నిర్దేశిస్తున్నాడు అనమాట భగవంతుడు. అభ్యాసయోగయుక్తేన చేతసానాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓ పార్థ, మనస్సును ఎల్లప్పుడూ నా నామస్మరణలోనే నిలిపి అభ్యాసయోగయుక్తేన మార్గం నుండి తప్పుకోక, అయినా అంటే చేతస అంటే ఇక్కడ మనస్సు చేత, బుద్ధి చేత, నా అన్యగామిన ఆ మార్గం నుండి తప్పుకోకుండా, అభ్యాసం ద్వారా, యుక్తేన జ్ఞానం ద్వారా, ఎప్పుడు మనస్సు చేత, బుద్ధి చేత ఈ మార్గం తప్పకుండా, పరమం పురుషం దివ్యం, దివ్యమైన భగవంతుణ్ణి పొందాలన్నమాట. యాతి నన్ను పొందుతాడు, నన్ను ఎల్లప్పుడూ తలస్తూ ఉంటే పొందుతాడు. అంటే ఓ పాత, మనస్సుని ఎల్లప్పుడూ నా నామస్మరణలోనే నిలిపి మార్గం నుండి తప్పుకోక నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు ఖచ్చితంగా నన్ను చేరుకోగలను. విశ్వాసం ఉండాలి భగవంతుడి పట్ల. అంటే మనం చెప్పాం కదా, శ్రవణ కీర్తనాలందు మన కర్ణములు, మన జిహ్వ, అన్ని అన్ని ఇవి జ్ఞానేంద్రియాలు, అన్ని ఇంద్రియాలు భగవంతుని వైపు పనిచేయాలన్నమాట. పరమం పురుషం అన్నారు అంటే భోక్త, భగవంతుడు భోగించేవాడు అనమాట. అది ఎక్కడ ఆయన భోక్త ఏ రూపంలో ఉన్నా, మన నరసింహస్వామి చూడొచ్చు, మనం అది నారాయణుడు కావచ్చు, వాసుదేవుడు కావచ్చు, ఎక్కడైనా భోక్త ఆయన అనమాట.
ఈ జప కీర్తనాలు అనేటివి ఏ రూపంలో అయినా కానీ మనము భగవంతుని తలుచుకుంటూ ఉండొచ్చు అనమాట. ఈ విధానం ఏమైతుంది, మనకు పవిత్రీకరణ వస్తుంది. పొద్దున్నుంచి భౌతిక కల్మషాల్లో రకరకాల పవిత్రీకరణ అయిపోయింటుంది, మనకి దోషాలతో కూడి ఉంటాం అనమాట. అది దాన్ని మనం ఏం చేయాలా, దాన్ని పవిత్రీకరించుకోవాలంటే నిరంతర నామస్మరణ. అకస్మాత్ పరీక్ష అంటే మనుజుడికి ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, పుట్టుకతో పాటు మరణం కూడా రెండు ఒకేసారి వచ్చేసింది. ఎప్పుడు సిద్ధం అవ్వాలి, సిలబస్ ఏంటి, ఎలా సిద్ధం అవ్వాలి, ఏ సమయంలో జపించడం, భగవద్గీత చదవడం, భక్తుల సాంగత్యం, సేవ చేయడం, హీలింగ్, చాంటింగ్ అండ్ రిమెంబరింగ్ ది లార్డ్. ఫలితం ప్రశాంతమైన మనకి ముక్తి. ఓకే. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. భగవాన్ని ధ్యానించుంటారు. భగవానుడు ఎవరు, ఆయన స్మరించే విధానాలు ఎట్లాంటివి, ఎలా ఉంటాడు ఆయన, అవి భగవంతుడు చెప్తున్నారు ఆయన ఎలా ఉంటాడనేది. అనోరణీయం అంటే అణువు కన్నా కూడా సూక్ష్మమైన వాడు, అంత చిన్నవాడు, అంత విశ్వరూపం అంటే మొత్తం విశ్వాలన్నీ తనలోనే కలిగి ఉన్నవాడు. అది ఉపనిషత్తులు చెప్తాయన్నమాట. కవిం, ఇక్కడ కవిం అనే పదం చాలా చాలా ముఖ్యమైనది. కవిం అంటే సర్వజ్ఞుడు. ఎలా సర్వజ్ఞుడు, భూత భవిష్యత్ వర్తమాన కాల అన్ని ఎరిగి ఉండేవాడు అనమాట. అది సర్వజ్ఞుడు. ఆయన పురాణం అంటే సమస్తానికి ఆది ఆయనే. ఇక్కడ సర్వమును నిలిపిన వాడును అంటే సర్వజ్ఞుడు. అతి ప్రాచీనుడు, ఇక్కడ అతి ప్రాచీనుడు అంటే అన్ని అతడే కాబట్టి అనమాట. అలాగే నియంత్రించువాడు, సమస్తము అతని నుంచే వస్తుంది కాబట్టి జగన్ నియామకుడు ఆయనే అనమాట. అంటే మనకి మనుషుల పోషకుడు, శిక్షకుడు ఆయనే. సూక్ష్మం కన్నా సూక్ష్మమైన వాడు. అనోరణీయం, అనీయాంసం అంటే అణువు కన్నా కూడా సూక్ష్మమైన వాడు. అనుస్మరేత్ సర్వదా స్మరిస్తూ అంటే అన్ని భౌతిక భావనలకు అతీతుడుగాను, ఊహాతీతుడుగాను, సర్వస్య సర్వం యొక్క ధాతారం పోషించువాడు. అచింత్య రూపం అంటే ఎప్పుడు రూపసహితునిగా మనిషిని, పరమ పురుషుని ధ్యానించాలి. ఇన్నున్నాయన్నమాట. ఆయన సర్వజ్ఞుడుగా, అతి పురాతనమైన వాడుగా, నియంత్రించేవాడుగా, సూక్ష్మం కంటే సూక్ష్మమైన వాడు, అన్నిటినీ పోషించేవాడు, భౌతిక భావనలకు అతీతుడు, ఊహాతీతుడు, అవ్యక్తం, మనకి అచింత్యం, ఆయన అసలుకి తెలుసుకోలేమన్నమాట. అచింత్య రూపం, ఇలా ఉంటాడు భగవంతుడు అనేది మనకి పురాణాలు వర్ణించాయి. చక్కగా మనం భౌతికంగా చూస్తున్నాం. ఆధ్యాత్మికంగా ఆయన్ని చూడాలంటే మనం ఎలా ధ్యానించాలంటే పరమ పురుషుని రూపసహితుగానే ధ్యానించాలి. ఇక్కడ మనం కళ్ళు మూసుకొని ధ్యానించినప్పుడల్లా ఆయన దివ్య రూపమైన శ్రీకృష్ణ పరమాత్మ దర్శిస్తూ ఉండాలన్నమాట. అతను సూర్యునిలాగా ప్రకాశించేవాడు, ఆదిత్య వర్ణం, ఆదిత్యుడు సూర్యుడు వెలిగేవాడు అనమాట. మరియు ఈ భౌతిక స్వభావానికి అతి దివ్యమైన వాడు. మనమంతా భౌతిక దేహం, భౌతికేంద్రియాలు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఎంత సమస్తమును పోషించేవాడంటే గ్రహ మండలాలన్నీ ఉన్నాయి కదా, ఒక విశ్వంలో ఎన్ని ఉన్నాయి, అవన్నీ అంతరిక్షాల్లో తేలుతూ ఉంటాయి. ఎలా తేలుతున్నాయి, ఆయన అచింత్య శక్తి అనమాట. పెద్ద పెద్ద గ్రహాలు, నక్షత్ర మండలాలనే నిలిపినవాడు అనమాట. అది అచింత్యము అని చెప్పబడుతుంది. అనన్య చేత సతతం వ్యోమాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, వృతాకుమార్డ, క్రమము తప్పకుండా నన్ను నిరంతరము స్మరించువానికి అతని స్థిరమైన భక్తి సేవ కారణంగా నేను సులభంగా లభిస్తాను. భగవంతుడు తనంతాను ఎలాగా వెలుగుచ్చుతారో చెప్తున్నారన్నమాట. తన ఎట్లా స్మరిస్తే, అనన్య చేత సతతం. ఓకే, అనన్య చేత అంటే శుద్ధ భక్తి యోగంలో కృష్ణుణ్ణి మనము కలుస్తూ ఉంటే, అంటే మామూలు భక్తులకి బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళాలి, ఇంకా స్వర్గానికి వెళ్ళాలి, సుఖాలు పొందాలి అని ఉండదు. ఒక్క భగవంతుని పొందాలని మాత్రమే ఉంటుంది. ఆయన భక్తియుత సేవలు అక్కడ కూడా భక్తిలోనే నిలబడాలని ఉంటుందన్నమాట. అందుకని
ఎప్పుడు క్రమం తప్పకుండా నిరంతరం స్మరించే వారికి స్థిరమైన భక్తి సేవ. అది ఆ సేవ అనేది ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలన్నమాట. ఎప్పుడు ఆ భగవంతుని సేవించేది అచంచలమైన మనసుతో, చంచలంగా ఉండే మనసుతో ఉండకూడదు అన్నమాట. అప్పుడు తెలుస్తుంది అవన్నీ మనకి. అప్పుడు మనకు భగవంతుని పొందే బుద్ధిని భగవంతుని లోపల నుంచి ఇస్తాడనమాట. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు అలా నిలబడగలిగిన వాళ్ళని అనమాట. ఎందుకంటే భక్తుల్లో 5 రకాలు ఉంటారు. రకరకాల భక్తులకి చాలా వస్తాయి ముందు ముందు. కాకపోతే భక్తి యోగంలో చెల్లించే వ్యక్తులు 5 రకాలు. అంటే శాంత భక్తులు, శాంత రసం ద్వారా సేవించేవాళ్ళు అనమాట భక్తుల్ని. అశాంతంగా ఉండేవాళ్ళు అక్రూరుడు, విదురుడు చెప్పుకోవచ్చు. దాస్య భక్తుడు ముందే చెప్పాం. దాస్య భక్తుడు అనగానే హనుమ వస్తాడు మనకి. సఖ్య భక్తుడు అర్జునుడు, స్నేహితుని రూపాన సేవలకు వచ్చేవాడు. వాత్సల్య భక్తులు పితృభావంతో యశోదానందులు కావచ్చు, దేవకీ నందులు, వీళ్ళంతా ఆయన మీద వాత్సల్య భావంతో. మధుర భక్తులు గోపికలు, ఆయన్ని మధుర భక్తితో మాధుర్య భావంతో వాళ్ళు ప్రియురాలుగా ఊహించుకుని భగవంతునికి వాళ్ళు సేవ చేశారనమాట. ఈ మార్గాల్లో శుద్ధ భక్తులు సతతం నిలిచి ఉండితే అవన్నీ మర్చిపోకుండా ఉంటామన్నమాట. ఓకే, ఇక్కడ సఖ్య భక్తులు చెప్తున్నారు. అలాగే గురుకులంలో వాళ్ళు సాందీప ముని దగ్గర విద్య నేర్చుకోవడం చూపిస్తున్నారు. ఇంకా ఎస్, భగవంతుడు భక్తికి ఎలాగ ఆయన కట్టుబడిపోతాడు. కుచేలుడు వస్తే ఆయనకి ఎంత సేవ చేస్తాడంటే పాద సేవనం చేసి ఆయనకి అంతులేని ధనరాశిని ఇస్తాడు కదా. కుచేలుడు కథ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. భక్తితో యోగులుగా ఉన్న మహాత్ములు నన్ను పొందిన తరువాత వారు అత్యున్నత పరిపూర్ణతను పొందుతారు. కావున దుఃఖాలతో నిండిన ఈ తాత్కాలిక ప్రపంచానికి ఎప్పటికీ తిరిగి రారు. ఇప్పుడు ఇంతవరకు భక్తిలో ఎట్లా సేవ చేయాలని అది యజ్ఞము ఇవన్నీ చెప్తూ అంతరంగంలో ఎలా ఉంటారు, తన ఎలా పోషిస్తున్నాడు ఈ విశ్వాలన్నిటిని అని చెప్తూ భగవంతుడు అనన్య చిత్తముతో తనని చెప్పాడు కదా. స్మరించే వాళ్ళని నిరంతర భక్తి అంటే చంచలం లేకుండా నిరంతరం స్మరించే వాళ్ళకి దక్కుతానని. అలాంటి భక్తిలో యోగులుగా అయిపోయిన మహాత్ముడు, మహాత్మనామ వార్త వస్తుంది మనకి. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మల తర్వాతే భగవంతుని తెలుసుకోగలుగుతారు మహాత్ములు. ఆ వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని మనకి వచ్చింది 7వ అధ్యాయంలోనే అనమాట. అంటే భగవంతుడే సర్వం అని తెలుసుకున్నారు. అలాంటి మహాత్ములు పొందిన తర్వాత పరిపూర్ణత పొందుతారనమాట. ఇక్కడ ఆయనకి ఏది ఆయన వేదవాన్మయంలో ఆయనది ఏం చెప్పబడుతుంది? ఆ దివ్యధామం. ఆ దివ్యధామం ఆయన యొక్క దివ్యధామం ఎలా ఉంటుందంటే మహాత్ములకు గమ్యమై ఉంటుంది కదా. అది అవ్యక్తము, మనకెవరికి తెలియదు, వ్యక్తం కానిది, అక్షరము నశింపులేనిది పరమగతి అదే అనమాట. ఇంకా వస్తుంది మనకి వర్ణన. ఎస్, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోక అంటే బ్రహ్మలోకం వరకు గల లోకాలు 7 ఉన్నత లోకాలు, 7 అధోలోకాలు ఉంటాయి మధ్యలో. మన భూలోకం, దీన్ని మధ్యలోకం అని కూడా అంటారు. భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము, తపోలోకము, జనలోకము, బ్రహ్మలోకము. అలాగా ఇక్కడ కింద అతల వితల సుతల తలాతల రసాతల పాతాలని కింద ఉంటాయి. ఈ ఆర్డర్ కొంచెం మిస్టేక్ అయిండొచ్చు, చెప్తాను. అదే ఈ కరెక్ట్ గా ఈ 7 లోకాలు ఉంటాయి. ఆ బ్రహ్మ భువనాల్లోక అక్కడి వరకు ఈ భౌతిక ప్రపంచంలో అత్యున్నత లోకం నుండి అత్యల్ప లోకం వరకు అన్ని పునరావృతమయ్యే పుట్టుక మరియు మరణం జరిగే కష్టాల ప్రదేశాలు. అన్ని లోకాలు కూడా ఆ జీవులు పుట్టడాన్ని మరణము ఆ లోకాలు కూడా మహాప్రలయంలో లీనమైపోతాయి భగవంతుడు అన్నమాట. నా లోకమును చేరిన వాడు మరలా జన్మింపడు. ఆయన లోకం ఏంటిది? గోలోక బృందావనం అనమాట. అక్కడ దివ్య ధామం అది. అక్కడికి చేరిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరనమాట. ఎందుకంటే భూలోక వాసులకి పైనకి వెళ్ళాలంటే ఉన్నాయి కదా, బ్రహ్మలోకము, చంద్రలోకాలు, ఇంద్రలోకాలు, స్వర్గలోకాలు, అన్ని వాళ్ళు చేసే పుణ్యఫలాలు అవి నశిస్తే మళ్ళీ జన్మ తీసుకోవాలి 84 లక్షల జీవజాతుల్లో అనమాట. ఏవైనా కానీ, ఏ ఉన్నత లోకాలు కానీ, ఏవైనా కానీ విశ్వప్రలయంలో
ఆధ్యాత్మిక జగానికి వెళ్ళిపోవాల్సిందే అనమాట. మరి భగవంతుని పొందాలంటే ఏం చేయాలి? భగవద్భక్తి. భూతగ్రామ సయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్రాగమే వశపాత ప్రభవత్యహరాగమే. భగవంతుడు ఏం చెప్తున్నా అంటే, బ్రహ్మదేవుని ఈ జీవులన్నీ పుట్టి బ్రహ్మకు రాత్రి రావడంతోనే ప్రకృతిలో లీనమవుతాయి. పగలు కాగానే మళ్ళీ జన్మిస్తూ ఉంటాయి. విశ్వప్రలయం అంటే ఈ చిన్న ప్రళయంలో బ్రహ్మదేవుడికి ఒక పగలు అంటే 4 యుగ చక్రాలు అంటే ఇవి ఉన్నాయి కదండి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ 4 కలిపి ఒక యుగ చక్రం అవుతుంది. ఇట్లాంటివి 1000 యుగ చక్రాలు అయితే ఆయనకి ఒక్క పగలు అనమాట. అలాంటి పగటి సమయం అయిపోయి రాత్రి అయినప్పుడు ఆయన కొంచెము యోగ నిద్రలోకి వెళ్తారు. అప్పుడు ఇవన్నీ ఏమైపోతాయి? జీవులు వెళ్ళిపోయి ప్రకృతిలో లీనమైపోయి మళ్ళీ ఆయన మేలుకున్నప్పుడు సృష్టి ప్రారంభించినప్పుడు మళ్ళీ వస్తాయన్నమాట. ఎందుకంటే ఈ భౌతిక జగల్లో ఈ అర్థించగానే ఈ కొన్ని లోకాలు వెళ్ళిపోతాయి. బ్రహ్మలోకం ఉంటుందన్నమాట. ఎక్కడికి అలాంటి జీవులంతా కూడా ఎలాంటి దేహాలు లేకుండా విష్ణువు యొక్క దేహంలో నిలబడి ఉండి ఆయన పగలు ఆరంభమైందనే భూత్వా ప్రలీయతే, పగటి యందు నశించిపోయి వ్యక్తమై రాత్రి యందు మరలా నశింతురు. అంటే మరలా జన్మించుచు నశిస్తూ ఉంటారు అనమాట. తిరిగి బ్రహ్మదేవుడు మళ్ళీ జన్మించగానే మళ్ళీ ఆయన సృష్టి ప్రారంభిస్తారనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. కలియుగ కాలం ఇక్కడ మనకి బ్రహ్మ ఒక్కరోజు ఎంత ఆయనకి 100 సంవత్సరాలు దేవతా సంవత్సరాలు ఉంది. ఆయన ఆయుష్కి మన ఆయుష్కి చాలా తేడా ఉంది. చీమకి ఆకాశానికి ఉన్నంత తేడా అనమాట. కలియుగ కాలము 4,32,000 సంవత్సరాలు. ద్వాపరము కలియుగానికి 2 రెట్లు ఉంటుంది. ఇది 2 × 4,32,000 సంవత్సరాలు. త్రేతాయుగం కలియుగానికి 3 రెట్లు ఉంటుంది. సత్యయుగం కలియుగానికి 4 రెట్లు ఉంటుంది అనమాట. ఈ 4 కలిపితే ఒక దివ్య యుగం చెప్పాను కదా. ఇది మహాయుగం అంటే దాన్నే దివ్యయుగం అంటారు. 1000 దివ్య యుగాలు ఒక పగలు అనమాట ఆయనకి, ఒక డే. అంటే రాత్రి కూడా అదే పగలతో సమానం. సో ఇక్కడ ఇది 864 కోట్ల సంవత్సరాలు ఆయనకి ఒక రోజు ఇంటూ 360 డేస్ వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఆయన ఆయుష్ ఎంత వస్తుందంటే, ఒక్క సెకండ్ అండి, 311 ట్రిలియన్ల 40 లక్షల మిలియన్ల వయస్సు వస్తుందన్నమాట. ఓకే, ఇది బ్రహ్మ యొక్క ఆయుష్ 311 ట్రిలియన్ల 40 బిలియన్ల మన మానవ పరిగణన ప్రకారం అన్నమాట. ఇది ఆయన ఆయు పరిమితి ఇంత ఉందన్నమాట. ఇది అద్భుతము, అనర్థము. మనకి చాలా తెలిసేది మనకి వాళ్ళ ఒక్క రోజుకి ఇది ఓన్లీ ఒక్క రోజుకి ఇంత. మొత్తము 100 ఇయర్స్కి వేసుకుంటే ఇంటూ 365 ఇంటూ 100 వేసుకుంటే మొత్తం 311 ట్రిలియన్స్ 40 బిలియన్స్ అనమాట ఆయన ఆయుదేవుడు. అంటే తర్వాత ఆయుస్సు ముగిపోతుంది కదా. అంటే బ్రహ్మదేవుడికి కూడా జన్మ, మృత్యు, ముసలితనము ఇవన్నీ ఆయనకి కూడా ఉన్నాయి. కానీ భగవంతుడి సేవలో నిమగ్నమైనందుకు భగవంతుడి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళిపోతాడు అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఏ లోకమైనా కానీ వెళ్ళిపోయేది. శాశ్వతమైనది ఏది? భగవంతుడి దివ్య దేశం అనమాట. ఈ దివ్యధామము ఎలా ఉంటుందనేది ఇక్కడ వర్ణిస్తున్నారు. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాంగతిం యప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ దివ్య నివాసం వ్యక్తం కానిది, నశింపులేనిది, మరియు ఇది పరమగమ్యం. జీవుడు అక్కడికి చేరుకున్న తర్వాత అతను తిరిగి రాడు. అది నా సర్వోన్నత నివాసం. వేదాంతం ఎలా వర్ణించింటారు దాన్ని? అవ్యక్తం, అక్షరం అంటే నశింపులేనిది, పరమ గమ్యస్థానం. ఇది పొందితే తిరిగి రాలేదు. అది బ్రహ్మ సంహితలో చెప్పబడుతుంది. ఆయన దివ్యధామము ఎలా వర్ణించబడుతుందంటే,
చింతామణి ప్రకర సద్మషు కల్ప వృక్ష లక్షావృతేషు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. చింతామణి మణులు ఉంటాయన్నమాట. అలాంటి మణులతో నిర్మితమైన సౌదాలతో ఉంటుంది. కల్పవృక్షాలు ఉంటాయన్నమాట, ఏం అడిగినా ఇచ్చే కల్పవృక్షాలు. అలాగే ఆ సురభి గోవుల పాలు అంటే కామధేను అని వింటారు కదా, అలాంటి గోవులే నిరంతరము పాలు స్రవిస్తూ ఉండేటు ఉంటాయన్నమాట. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు లక్షల కొద్ది లక్ష్మీదేవులచే ఆయన సేవించబడుతుంది. ఆదిదేవుడు సర్వకారణ కారణుడుగా అక్కడ గోవిందుడు పిలువబడుతుంటారు అనమాట. ఎలా ఉంటాడు ఆయన? వేణువును ఉద్దుతోనమాట. ఆయన వేణుం కొనంతం అరవింద దళాయతాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. అక్కడ దివ్య రూపం ఎలా ఉంటుందంటే జగన్మోహనమై, ఆయన కళ్ళు ఎలాంటివి, కమల ఆకులతో పోలుస్తారు కదా, కలువు పూల రెక్కల్లాంటివి అనమాట. దేహఛాయ మనకు తెలుసు, నీలమేఘశ్యాముడు ఆయన. అలాంటి సౌందర్యము కందర్ప కోటి కమనీయ. కందర్పుడు అంటే ఎవరు? మన్మధుడు. అలాంటి వేలాది మన్మధుల కంటే కూడా అందంగా ఉంటాడు. పీతాంబరాన్ని ధరించిన ఆయన, మెడలో వనమాల, అలాగే తల మీద శిఖిపించం. అటువంటి దివ్యధామంలో భగవంతుడు ఉంటాడు అనమాట. మనకిప్పుడు బృందావనం ఉంది మనకి, అక్కడ గోలోక బృందావనం అంటే ఇది భూలోక బృందావనం. ఇక్కడ మధుర దగ్గర మధుర ఆయన జన్మస్థలం అయితే అనమాట. ఇది కూడా ఎంత ధామం, దాంట్లో అనువనువున భగవానుడి అడుగులే పడి ఉంటాయి అనమాట. అందుకని ఆయన దివ్యధామాన్ని దర్శించడంతో గోలోక బృందావనం వెళ్ళినంత తృప్తి కలగాలన్నమాట. మనుషులకి, భక్తులకి కలిగించే ధామం అనమాట అది. ప్రతి పదం పాటయే, ప్రతి అడుగు నృత్యమే. ఆధ్యాత్మిక ప్రపంచంలో గోలోక బృందావనాన్ని చూపిస్తున్నారు. భూలోకం భౌతిక ప్రపంచంలో ప్రతి అడుగు ప్రమాదమే, ప్రతి పనిలోనూ బాధలే. ఆధ్యాత్మిక ప్రపంచ స్వభావం శాశ్వతమైనది, తప్పులేనిది, అపరిమిత ఆనందం ఉన్నది, అన్ని కోరికలను నెరవేర్చేది, ఆకర్షణీయమైనవి, ప్రత్యక్ష శ్రేష్టమైనది, అత్యున్నతమైన లోకము, తిరిగి రాని ప్రదేశము. భక్తియుత సేవ, భగవంతునికి అలా సేవ తయారు చేసుకొని ఆయన మూర్తికి అలంకరణ చేసుకుంటారు. నైతి శృతి పార్థ జానం యోగి ముహ్యతి కశ్చన తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఇక్కడ భగవంతుడు కొన్ని కాలాలు చెప్తాడు. ఈ శ్లోకం కంటే ముందు ఏం చెప్తారంటే, మనమంతా వినేమంటాం, ప్రతి నెలలో కృష్ణపక్షము శుక్లపక్షము వస్తుంటాయి. పౌర్ణమికి ముందుండే శుక్లపక్షం అని, పౌర్ణమి తర్వాత అమావాస్య ముందేది కృష్ణపక్షం అని చెప్పబడుతుంది అనమాట. అలాగా ఈ అంటే ఈ రాత్రిపూట ఈ కృష్ణపక్షము, సూర్యుడు అంటే దక్షిణాయనం అంటాం కదా, అలాంటి సమయంలో మరణించే యోగులు ఎక్కడికి వెళ్తారు అని. యోగులు అంటే ఎవరు? ధ్యానంలో ఎంతో యుక్తమై ఉన్న యోగులు ఉంటారు కదా, వాళ్ళు ఏ ఏ కాలాల నుంచి వాళ్ళు ఎలా వెళ్తే వాళ్ళు వెనక్కి తిరిగి రాకుండా ఉంటారో భగవంతుడు వివరిస్తాడనమాట. పరబ్రహ్మాన్ని ఎరిగిన బ్రహ్మ విధులు ఆ యోగులు. అంటే అగ్ని కాంతిలో, వెలుగులో, పగటి యందు ఏదైనా శుభగడియలందు, శుక్లపక్షంలో, సూర్యుడు ఉత్తరాయణంలో వాళ్ళు ఈ జగత్తును వదిలినారంటే యాదృచ్ఛికంగా జరగాలి. వాళ్ళు యోగాభ్యాసంలో నిష్ణాతులైన వాళ్ళైతే వాళ్ళు దేహత్యాగం చేసేదానికి నిర్దేశించుకుంటారు, ఒక టైం అంటూ పెట్టుకుంటారు అనమాట. కానీ ఆ పుణ్యకాలంలో ఎవరైనా యాదృచ్ఛికంగా వాళ్ళ ఆ పుణ్యగడిలో మరణిస్తే ఈ జన్మ మరణ చక్రాల్లో తిరిగి రాదనమాట. కానీ కృష్ణ భక్తులకి మాత్రము ఈ శుభాశుభ సమయాల్లో కానీ ఎక్కడ కానీ యాదృచ్ఛిక కానీ మనం తిరిగి వస్తామే, మళ్ళీ మనకి జన్మ మరణ చక్రంలో తిరుగుతామనే భయం ఉండదు అనమాట. వాళ్ళైతే ఆ యోగులు అలా నిర్ణయించుకుంటారు అనమాట, వేరొక జన్మ రాకుండా అలా చేసుకుంటారు అనమాట. అగ్ని, కాంతి, పగలు, శుక్లపక్షం, అది యోగాభ్యాసం నందు నిష్ణాతులని యోగులైతే దేహత్యాగం చేసి ఆ స్థలాన్ని, ఆ సమయాన్ని నిర్ణయించుకోగలరు, కానీ ఇతరులకు అది సాధ్యం కాదనమాట. అలాగే వీళ్ళు అయితే రాత్రి పూటను ఈ కృష్ణపక్షం అంటే అమావాస్య
ముందుకు వచ్చేటప్పుడు దక్షిణాయనములోను వర్ణించే యోగి ఎక్కడికి వెళ్తారు? ఆ యోగులకు మాత్రమే ఇది దేవుడు. చంద్రలోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తారనమాట. ఇది భాగవతంలో చెప్పబడుతుంది అనమాట. చంద్రలోకంలో కొన్ని సంవత్సరాల పాటు ఉండి మళ్ళీ భూలోకానికి వస్తారనమాట. అంటే అంటే భక్తులకి, యోగులకి ఎలా వెళ్ళినా భక్తులకి భయం అనేది ఉండదు. మరణ భయము, మళ్ళీ తిరిగి వస్తాం. ఈ ఈ రెండు మార్గాలు ఉన్నాయి కదా జగత్తు వీడేదానికి. వేదాలను అనుసరించి శుక్లపక్షం, కృష్ణపక్షం అని ఉన్నాయి కదా. శుక్ల మార్గంలో వెళ్ళిన యోగులైతే తిరిగి రారు, కానీ కృష్ణపక్షం వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్పి చెప్తున్నారు కదా. ఈ భక్తులు మాత్రం ఈ రెండు మార్గాలు తెలుసుకున్నప్పటికీ కూడా ఎప్పటికీ మోహం చెందారు. కనుక భక్తిని నీవు భక్తి యందు స్థిరుడవు కమ్ము అని చెప్పేసి ఇక్కడ, ఓ అర్జున, ఈ రెండు మార్గాలు తెలిసిన భక్తులు ఎప్పుడు కలవరపడగలదు వల్ల ఎల్లప్పుడూ భక్తిలో స్థిరపడు. తెలిసిన భక్తులకు భయం అనేది ఉండదు. అంటే కృష్ణ భక్తి భావనలో మనం చెప్తున్నాం, భగవంతుణ్ణి నిరంతర స్మరణ ఉండాలి. అప్పుడు మనకి భగవద్ధామానికి ఈజీ అయిపోతుంది మార్గం. సురక్షితము, నిశ్చితము, సరళం అయిపోతుంది అనమాట. దీంట్లో యోగయుక్త అని చెప్తున్నారు. యోగయుక్తం అంటే మీ భక్తి భావన యుక్తుడు కమ్మట, భగవంతుని యోగంలో నియుక్తుడి కమ్మని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నిలిచి తన కర్మలు చేస్తూ ఉండవు. ఇప్పుడు ఒక శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పారు? నువ్వు తప్పక యుద్ధం చెయ్యి అని చెప్పారు. నీ కర్మల్ని ఆచరిస్తూ ఉండు అని చెప్పారు కదా. అదనమాట. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదేషు వేదాధ్యాయమునందు, యజ్ఞేషు యజ్ఞాచరణములందు, తపస్సు అంటే వివిధములైన తపస్సులను, దానేషు దానేషు ఈ తపస్సులను ఆచరించుట ద్వారా, దానేషు అంటే ఈ దానముల యందు, ఏ పుణ్యఫలము ప్రతిష్టం ఏదైతే నిర్దేశించబడిందో, అత్యేతి అది అతిశయించును. ఇక్కడ భక్తి సేవ యొక్క మార్గాన్ని అంగీకరించిన వ్యక్తి ఎవరైతే ఈ భక్తియుక్త సేవలో ఈ మార్గాలు అంటే ఇది ఉత్తమైన మార్గంగా ఎంచుకున్న వ్యక్తి ఈ వేదాలను అధ్యయనం చేయడం, కఠినమైన తపస్సులు చేయడం, దాతృత్వం ఇవ్వడం, లేక తాత్విక మరియు ఫలవంతమైన కార్యకలాపాలను అనుసరించడం వలన కలుగు పుణ్య ఫలాలను అధిగమించి వీటన్నిటిని పొందగలడు. చివరికి అతను యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. యోగి, ఆ యోగి భక్తుడు పరం స్థానం దివ్యధామమును ఉపైతి పొందను అంటే ఆద్య మూలమైన ఈ నిత్యమైన పరంధామమును చేరుకుంటాడు. ఇక్కడ భక్తి గురించి మిగతా తేడాల గురించి చెప్తూ ఉన్నారు చూడండి. చాలా మంది ఏం చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం చేయాలంటే మొట్టమొదట వేదాలు చదవాలి. వేదాలు చదవాలంటే ఎవరు కావాలి? ఒక ఆధ్యాత్మిక గురువు కావాలి. ఆయన ఆధ్వర్యంలో వేదాలు చదవాలి. తర్వాత తపస్సులు ఆచరించాలన్నమాట. ఈ 4 వర్ణాశ్రమ ధర్మాలు చెప్పాం కదండి. అందులో బ్రహ్మచర్యము, వానప్రస్థము, క్షమించాలి, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, అలాగే సన్యాసము అని చెప్పేసి. ఆ బ్రహ్మచర్యాశ్రమంలో గురువుకి సేవ చేసేటప్పుడు ఇంటి పూరకాలం ఆశ్రమ ధర్మాల్లో ఇంటింటికి భిక్షం ఎత్తుకుని ఆ భిక్ష తీసుకొచ్చి గురువులకి ఇచ్చి, అదే గురువు ఆజ్ఞపైనే ఆ ఆహారము స్వీకరించాలన్నమాట. అది వర్ణాశ్రమ ధర్మంలో బ్రహ్మచర్య ఆశ్రమం. ఆయన భోజనానికి పిలవకపోతే అలాగే ఉండాలి ఉపవాసం. ఇది బ్రహ్మచర్యానికి ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఉండేటివి అనమాట. అలాగా గురువు చెంత ఎన్నేళ్ళు ఉండాలి? వర్ణాశ్రమ ధర్మంలో 20 సంవత్సరాల కాలము వేదాధ్యయనం. ఈ వేదేషు ఆ వేదాధ్యయనం చేసిన తర్వాత మంచి పరిపూర్ణమైన వ్యక్తిగా సమగ్ర లక్షణాలు అలవడతాయి. అందుకని ఈ వేదాధ్యయనం అనేది విలాసవంతంగా ఉంటారు చూడండి, బాగా ధనం ఉన్న వాళ్ళకి కల్పనా పనులు, ఊహలు ఉండవు. వాళ్ళ కోసం కాదనమాట. మనుషుని క్యారెక్టర్
వృద్ధి చేసుకునే ఉత్తమమైన శీలములు ఉండాలన్నమాట ఉద్దేశింపబడింది. అప్పుడు ఆ వ్యక్తి ఒక ఉత్తమ గృహస్థ అవుతాడు. నెక్స్ట్ గృహస్థాశ్రమం అన్నాం కదా, ఆశ్రమ ధర్మాలు ఎలాగైతే చాతుర్వర్ణ్యాలు ఉన్నాయో, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉన్నట్లుగా వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఇవే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, అడవుల్లో నివసించడం, సన్యాసాశ్రమం. ఈ రకంగా శిక్షణ పొందిన వ్యక్తి గృహస్థాశ్రమంలోకి వచ్చేదానికి ఆ బ్రహ్మచారికి అనుమతి వస్తుంది. సరే, ఆ గృహస్థాశ్రమంలో ఏం చేస్తాడు? ఆయనకి యజ్ఞాలు చేసేదానికి తగినంత సౌకర్యాలు ఉంటాయన్నమాట. యజ్ఞాలు చేస్తూ భగవద్గీతలో ఇంతవరకు తెలుసుకున్నాం కదా, ఈ ఈ దేశకాల ఈ వాళ్ళందరి గురించి ఈ సత్వ రజో తమ గుణాలు ఉన్నాయి కదా, త్రిగుణాలకు తగినట్లుగా పూర్ణమైన రకరకాల దానాలు ఉన్నాయి. ఆ తెలిసిన ఆ ఏది అంటే దానం కూడా ఎలాగంటే అలా చేయకూడదు. మనకి 17వ అధ్యాయంలో వస్తుంది అది. ఆ దానాలు కూడా ఏ గుణాన్ని ఆచరించి చేయాలన్నమాట. వాటి వలన కూడా కొన్ని ఫలితాలు ఉంటాయి. అలాంటివి చేసి దానం చేయాలన్నమాట. ఈ గృహస్థాశ్రమ ధర్మం అయిపోయినాక వానప్రస్థాశ్రమానికి వస్తారు. అప్పుడు వనాల్లో ఇవన్నీ కూడా వేదాల్లో చెప్పబడ్డాయి అన్నమాట. వానప్రస్థాశ్రమంలో ఈ వాళ్ళు వానప్రస్థులుగా ఆశ్రమ ధర్మాల్లో ఉంటారు. అంటే ఈ విధంగా ఈ బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, తర్వాత సన్యాసాశ్రమం వీళ్ళంతా నిర్వహించడం వల్ల ఏమవుతుంది, మనుజుడు తన అంతిమ కాలంలో పూర్ణమైపోతాడు అనమాట. అప్పుడు ముక్తిని వస్తుంది. ఇదంతా కూడా ఈ మార్గం అంతా కూడా వేదవాన్మయంలో చెప్పబడింది. ఇదంతా ఇంట్రడక్షన్ అంతా దేనికి, ఇవంతా ఇక్కడే చెప్తున్నారు. ఇవంతా చేయడం వలన, ఈ వేదాల అధ్యయనం చేయడం వల్ల కఠినమైన తపస్సులు, దాతృత్వము, తాత్విక మరియు ఫలవంతమైన కార్యఫలాన్ని, పుణ్య ఫలాలు అధిగమించి కృష్ణ భక్తి రస భావనపు విశిష్టత ఏంటి అంటే, కృష్ణ భక్తి భావనలో ఉండేది భగవంతునికి భక్తియుత సేవ. ఆ భక్తియుత సేవ ద్వారా ఈ ఆశ్రమ ధర్మాలన్నీ అధిగమించి వెళ్తాడు. ఇవేవే ఆచరించక్కర్లేదు. అన్ని కర్మలు, అన్ని వేదాలు అభ్యసించిన, యజ్ఞాలు చేసిన, తపస్సు చేసిన, ఈ పుణ్య ఫలాలన్నిటికంటే కూడా అది ఒక్కసారిగా డెవలప్ అవుతాడు అనమాట. అది దీంట్లో ఉన్న అత్యుత్తమైన మార్గం ఏది అంటే, మనం నిన్న కూడా చెప్పుకున్నాం, జ్ఞాన మార్గము, ధ్యాన మార్గము, అష్టాంగ యోగము, ధ్యాన యోగం. ఇన్ని యోగాల కంటే కూడా నిత్యం లెక్కుతూ వెళ్ళే కంటే మెట్లు మనము భగవంతుని భక్తి యోగం ద్వారా చేరుకోవాలన్నమాట. అది ఇవి మనం ఎలా చేయాలి? భక్తియుత సేవ కేవలము మాకు పుస్తకాలు చదవడం వచ్చని, ఈ పాండిత్యము, ఊహల్లో తేలుకుంటూ ఇలా చేస్తే బాగుండు. భక్తుల సాంగత్యంలో శ్రవణం చేయడం ద్వారా మనము అవగాహన తెచ్చుకునే దానికి చూడాలి. మొదటే చెప్పాం, ఈ మొదటి 6 అధ్యాయాలు ఒక పుస్తకం తీసుకుంటే కవర్ లాంటివి అనమాట. మొదటి 6 అధ్యాయాలు అట్ట వేస్తాం కదా బుక్కి, పైన ఇంకొకటి, మధ్యలో ఉండే మ్యాటర్ ఉన్నతమైన మ్యాటర్ ఉంటుంది. అదే భక్తి యోగం. చివరి 6 అధ్యాయులు జ్ఞానం, మొదటి 6 అధ్యాయులు కర్మయోగం, మధ్యలో భక్తి యోగము చెప్పబడుతుంది. అందుకని ఈ 6 అధ్యాయాలు కూడా భగవద్గీత యొక్క సారం అన్నమాట. ఇవంతా కూడా అవగాహన చేసుకుంటే ఈ 6 అధ్యాయాలు, నిన్న జ్ఞాన విజ్ఞాన యోగం చూశారు, ఈరోజు భగవత్ ప్రాప్తి చూస్తున్నారు అనమాట. ఆ భాగ్యం కలిగితే మనిషి జీవితము ఈ తపస్సులు, ఇప్పుడు చెప్పిన వేదాలు చదవడము, యజ్ఞాలు, విధానాలు ఇవన్నీ అతిశయించి ముందుకి వెళ్ళగలుగుతారా. ఆ ఫలం అనేది ఈ భక్తి భావంలో నిలిచిన వాళ్ళకి కలిగి ఉంటుందన్నమాట. మనకి కొన్ని నవవిధ భక్తులు మార్గాలు చెప్పాం కదా, అలాగే ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. ఎలాగంటే, ఏ మాత్రం భగవద్గీతలో కొన్నిసార్లు కొంచెం శ్రద్ధ ఉన్నా కూడా ఆ శ్రద్ధ ముందుకు తీసుకెళ్తుంది అన్నమాట భక్తి సేవ. అప్పుడు ఎలా వెళ్ళాలి భక్తియుతం సేవా మార్గం అనేది చెప్తున్నారు భగవంతుడే ఇక్కడ. ఎలా పొందాలి అంటే, ఆ శ్రద్ధ నుంచి సాధు సంఘం అంటే ఇతర భక్తులతో సాంగత్యంలో ఉండాలి. వాళ్ళ ద్వారా ఎన్నో నేర్చుకోవచ్చు అన్నమాట. అప్పుడు మెల్లిగా ఆ భక్తుల సాంగత్యంలో భక్తియుత సేవలో వచ్చేస్తాడు. ఆ సేవ ఈ కృష్ణుని గురించి తెలుస్తూ ఉంటుంది. ఆ కర్మలేమి, ఆయన రూపమేమి, లీలలేమి, నామ గుణాలు అన్ని చేస్తే అతనిలో ఉన్న సందేహాలు ఉంటాయి కదా. ఇప్పుడు అర్జునుడికి ఎన్ని సందేహాలు వస్తున్నాయి, అవన్నీ అనర్థ నివృత్తి. అంటే శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి. ఉన్న సందేహాలన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకొంచెం భక్తియుత సేవలో నిష్టగా ముందుకెళ్తాడు. నిష్ట
ఆ నిష్టను పొందినప్పుడు ఆ గీతాధ్యయనంలో ఇప్పుడు ఏదైతే మీరు చదువుతున్నారో ఇన్ని 6 అధ్యాయాలు అయిపోయింది కదా, ఆ రుచి కలుగుతుంది. ఆ రుచి కలిగి అది ఆయన గురించే నిరంతరం చింతించడం, ఆసక్తి పెరిగిపోతుంది అనమాట. ఆ స్థితికి వచ్చినప్పుడు దాన్ని భావస్థితి. అక్కడి నుంచి ఇంకొక అడుగు ముందుకేస్తే భగవంతుని ప్రేమయుత స్థితికి వస్తుంది. ఆయన కృష్ణుని పట్ల ప్రేమ ఉద్భవిస్తుంది ఇన్ని రకాలుగా. మొట్టమొదట ఏం చెప్పుకున్నాం, భగవంతుని కోసము ఆయనకి శ్రద్ధ, మొట్టమొదటి శ్రద్ధ ఉండాలి భక్తియుత సేవలో భగవంతుని పట్ల. అది వాళ్ళ సాధు సంఘం వీళ్ళని మెల్లిమెల్లిగా భక్తులతో సాంగత్యం నెరపాలి. అప్పుడు భగవంతుని భక్తియుత సేవలో ఒక అడుగు ముందుకేస్తాం. వేసినప్పుడే సందేహాలన్నీ వాళ్ళ సాధు సంఘంలో తొలగిపోతాయి. తొలగిపోయి ఆయన భగవంతుని నామరూపాలు ఇలా చేసి సందేహాలు పోతాయి కదా. అప్పుడు ఇంకా కొంచెం నిష్టతో రుచి కలుగుతుంది మనకి భగవద్గీత గురించి, వీటి గురించి, భగవంతుని గురించి ఆ రుచి కలిగి ఆయన స్థితిని ఆసక్తి పెరిగి అప్పుడు ఒక భావ స్టేజ్లోకి వచ్చి అది మెల్లిగా ప్రేమయుత సేవగా మారుతుందన్నమాట. ఇది అత్యంత ఉన్నత స్థితి. ఇది పూర్ణత్వ భక్తుని యొక్క అప్పుడు మనకి భగవంతుని చేరుకునే దానికి, గోలోక బృందావం చేరుకునే దానికి సోపాన మార్గాలు అనమాట. ఇది భగవత్ ప్రాప్తి అనే ఈ చాప్టర్లో ఇంతగా చెప్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఒక్కొక్కసారి ఈ ప్రశ్నలకి జవాబులు ఆ టేబుల్ చూస్తే మీకు క్లియర్ అయిపోతుంది. యా, అడిగిన ప్రశ్నలు అనమాట. మొట్టమొదటి శ్లోకంలో అడిగారు కదా, ఒకసారి రిలీజ్ చేసుకుందాము. ఏమడిగాడు? కిం తద్బ్రహ్మ, బ్రహ్మం అనగానేమి? నాశరహితం లేని దివ్యమగే జీవుడే బ్రహ్మము, ఆధ్యాత్మము అనగా కిం అధ్యాత్మం అంటే జీవుని నిత్య స్వభావము. భగవంతుడు చెప్తున్నాడు అక్కడ కర్మ, దేహోద్భవమునకు సంబంధించిన కర్మలు ఈ భౌతిక జగత్తులో అధిభూతం. ఇంకా అడుగుతున్నాడు భగవంతుడు అనే అధిభూతం చ, అది అది దైవం. కిం ప్రోక్తం అది దైవం. అధిభూతం అంటే ఈ భౌతిక ప్రకృతి అనమాట. అది దైవము మన సర్వదేహములు కూడి ఉండేది విశ్వరూపము. సర్వదేవతలు మొత్తం ఈ దేవతలంతా కూడి ఉన్న విశ్వరూపమే, భగవంతుని విశ్వరూపమే అది దైవం అనమాట. అలాగే అది యజ్ఞం. యజ్ఞ ప్రభు ఎవరు? పరమాత్మ. మన హృదయస్థ పరమాత్మ హృదయంలో ఉంటాడని చెప్పాం కదా. అది యజ్ఞ ఎక్కడ నివసించును? ప్రతి జీవి యొక్క హృదయంలో. మరణ సమయమున కృష్ణుని ఎలా స్మరించాలి? స్మరణాన్ని జీవితకాలం అభ్యాసం చేయడం ద్వారా. ఇది మనం ఈ అధ్యాయంలో భగవత్ ప్రాప్తి గురించి తెలుసుకున్నాము. హరే కృష్ణ. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తోంది. భగవంతుని చేరుకునే విధాలు, అంతిమ కాలాల్లో ఆయన స్మరించడం వల్ల మనము ఆయన్నే పొందగలుగుతాము అనేది భగవంతుడు ఇక్కడ తెలుపుతున్నాడు. అది వెళ్ళే మార్గాలు కూడా చెప్పారు. భక్తియుత సేవా విధానము, నిరంతరము హరినామ స్మరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.